ఓం నమ శివాయ. ఈరోజు మనం 38వ నాయనారు కూట్రువ నాయనారు గురించి తెలుసుకుందాం. ఈ కూట్రువారు చాలా బలవంతులైన తన భుజబలం చేత ఆయన శత్రువులను యుద్ధంలో ఓడించి ఎప్పుడు కూడా పంచాక్షరం సదా జపిస్తూ ఉండేవారు. భక్తుల పాదపద్మాలని భక్తితోటి సేవిస్తూ ఉండేవారు. పరమేశ్వరుడు అనుగ్రహం ఈయన మీద చాలా ఉండడంతో మహారాజులందరూ కూడా ఈయనకి భయపడి ఆయనకి పాదాక్రాంతులైపోయేవారు. యుద్ధంలో పోరాడి ఏనుగుల్ని, యుద్ధానికి కావలసిన చతురంగ బలాల్ని అవన్నిటినీ ఈయన సమకూర్చుకుని శత్రువులు కూడా భయపడి పారిపోయేలాగా శౌర్య పరాక్రమాలు కలిగి ఉన్నారు ఈయన ఈ కూట్రువారు. ఒకసారి కూట్రువారు చిదంబర క్షేత్రంలోనూ పట్టాభిషేకం చేసుకోవాలని అక్కడ ఉన్న చిదంబర దీక్షితులను అడిగారు. నాకు ఇక్కడ పట్టాభిషేకం చెయ్యండి అని అంటే ఆ రాజ్యాన్ని గెలుచుకుని అప్పుడు ఆయన అన్నారు, చోళవంశ పరంపరకు చెందిన వాళ్ళకి తప్పితే మిగిలిన వాళ్ళకి ఈ కిరీటాన్ని మేము ధరింప చేయమని చెప్పారు వాళ్ళు. ఈయన రాజ్యాన్ని గెలిచినా కూడా ఆ కిరీటం మీరు పెట్టుకోవడానికి అర్హత లేదు, మీకు కేవలం చోళవంశ పరంపరకు చెందిన వాళ్లే ఆ కిరీటాన్ని పెట్టుకోవాలని చెప్పారు. ఎవరు? చిదంబర దీక్షితారు. కానీ ఈ రాజుకి ఎక్కడ కోపం వస్తుందో అని భయపడి వాళ్ళు ఆ కిరీటాన్ని రక్షించాలి, అది వేరే వాళ్ళు పెట్టుకోవడానికి వీలు లేదు, చోళవంశం వాళ్ళు తప్పితేనని చెప్పి ఆ కిరీటాన్ని రక్షించాలని ఈ దీక్షితారులు వాళ్ళకి సంబంధించిన ఒక గృహస్థ ఇంట్లో ఈ కిరీటాన్ని భద్రపరిచి వాళ్ళు చేరదేశానికి వెళ్ళిపోయారు, వేరే దేశానికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఈ కిరీటం ఈయనకు అందకూడదని, ఈయన పెట్టుకోకూడదని, అది కేవలం చోళవంశం వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. అందుకని ఏం చేశారు, ఈ దీక్షితారులకు సంబంధించిన ఒక గృహంలో దాన్ని దాచేసి వీళ్ళేమో వేరే దేశం చేరదేశానికి వెళ్ళిపోయారు వీళ్ళు. తర్వాత కూట్రువారు తన హృదయంలో ఈ చిదంబరంలో నెలకొనున్న నటరాజస్వామి దివ్య చరణాలని మాణిక్య కిరీటంగా పొందే భాగ్యం కలగాలని చెప్పి పరమేశ్వరుని స్మరించుకుంటూ ఆ ఆలోచనతోనే నిద్రపోయారు ఆయన. ఎందుకంటే వీళ్ళు కిరీటం ఇవ్వనన్నారు కదా, ఇవ్వనన్నారు, కిరీటం దొరకలేదు. దాంతో ఆయన ఏమనుకున్నారో, చిదంబరంలో నటరాజస్వామి ఉన్నారు కదా, ఆ నటరాజస్వామి పాదపద్మాలే తనకి కిరీటంగా రావాలి, ఆయన దివ్య చరణాలే మాణిక్య కిరీటంగా పొందాలి, అలాంటి భాగ్యం కలగాలని చెప్పి పరమేశ్వరుణ్ణి స్మరించుకుంటూ ఆయన ఆలోచనతో నిద్రపోయారు. నిద్రపోయేసరికి ఆ రాత్రి పరమేశ్వరుడు ఈ కూట్రువారికి స్వప్నంలో దర్శనం ఇచ్చారు. ఇచ్చి ఆయన యొక్క దివ్య చరణాలనే కిరీటంగా అలంకరించారు. ఆయన శివపరమాత్మ తన చరణాలని, తన పాదాలని కిరీటంగా ఈ కూట్రువారికి అలంకరించారు. పరమేశ్వరుడి పాదపద్మాలనే రత్న కిరీటంగా ధరించి ఈయన రాజ్యపాలన చేస్తూ వచ్చారు ఈ కూట్రువారు. పరమేశ్వరుడు కొలువైన ఆలయాల్లో అందరూ ఆనందించే విధంగా నిత్య పూజలన్నీ కూడా చక్కగా జరిగేలాగా ఈయన ఏర్పాటు చేశారు. చేసే అంచెంలో ఆయన పరమేశ్వరుడి పాదపద్మాలను చేరుకున్నారు. ఈ కూట్రువారు శైవ భక్తులు 63 మంది నాయనార్లలో ఈయనొకళ్ళు. ఈయన ఒక గొప్ప పరాక్రమవంతుడు, ధర్మనిష్ఠుడు మరియు గొప్ప శైవ భక్తుడు. ఈయన తమిళనాడు ప్రాంతానికి చెందిన ఒక రాజవంశీయుడు. తను శివుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహాభక్తుడు. ఈయన భక్తితోటి పాటు ధైర్యంతో చేసే సేవ కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించింది. ఈ కూట్రువ నాయనారు ఒక రాజు. ఆయనకి శివుడికి అంకితమయ్యి అంకిత భావంతో జీవిస్తూ ఉండేవారు. తను పరిపాలించే రాజ్యంలో శివభక్తుల పట్ల ఈయనకి గొప్ప గౌరవంతో ఉండేవారు, శివభక్తులను గౌరవిస్తూ ఉండేవారు. తన శక్తివంతమైన సైన్యంతో శత్రురాజులను జయించి వాళ్ళ ఆస్తుల్ని శివాలయ నిర్మాణానికి ఉపయోగించేవారు. ఈయన యుద్ధంలో శత్రు సైన్యాలని జయించి, ఆ రాజులను జయించి వాళ్ళ ఆస్తులన్నీ తీసుకొచ్చి ఈయన శివాలయాలు కడుతూ ఉండేవారు. ఈయనకి ఒక గొప్ప లక్ష్యం ఉండేది, శివుడి కోసం ఒక గొప్ప శివలింగాన్ని స్థాపించాలి, ఒక శివాలయాన్ని నిర్మించాలి,
కానీ అది మామూలు శివాలయంలాగా సాధారణంగా ఉండకూడదు. విజయ దళాలతోటి పొందిన విజయం ద్వారా సంపాదించిన ధనంతో ఆ దేవాలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. తను యుద్ధం చేసి విజయంతో సంపాదించిన ధనంతో ఒక గొప్ప దేవాలయం నిర్మించాలని ఆయన అనుకున్నారు. అతను యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ విజయం ద్వారా వచ్చిన సంపదని ఈ శివాలయానికి నిర్మించడానికి శివుడికి అర్పించాలి అనేది ఆయన ఆత్మనిశ్చయం. అలా అతను అనేక యుద్ధాల్లో గెలిచాడు. కానీ యుద్ధంలో ఒక్కొక్కసారి ఓడిపోతారు కదా, అలా ఆయన కొన్ని చోట్ల విజయం సాధించలేకపోయారు. అప్పుడు శివుడి సేవలో తన శక్తి విఫలం అవుతోంది అని చెప్పి ఆయన భావించారు. కొన్ని చోట్ల ఓడిపోయేసరికి ఆయన కొంచెం నిరాశపడ్డారనమాట. శివుడి సేవలోని నా శక్తి విఫలం అవుతోంది అని చెప్పి అనుకున్నారు ఆయన. శివుడి సేవలో విఫలం అయ్యా అని చెప్పి ఆయన విచారించి చివరికి తన ప్రాణాలు అర్పించేద్దాం అనుకున్నారు. ఎందుకంటే శివుడు సేవ చేయాలి, యుద్ధంలో నెగ్గాలి, ఆ ధనం తీసుకొచ్చి శివుడికి అర్పించాలి. యుద్ధంలో ఓడిపోయేసరికి ధనం రాలేదు. దాంతో నేను శివుడి సేవలో విఫలం అయ్యాను అని చెప్పి ఆయన తన ప్రాణాలను అర్పించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు తన తలని శివుడికి బలిగా అర్పించాలని నిర్ణయించుకున్న ఆయన పూజావిధిగా తలని నరికే ప్రయత్నం చేశారు. ఆయన తన తలని శివుడికి బలిగా సమర్పించేద్దాం అనుకున్నారు ఇంకా నిరాశతోటి. అయితే అదే సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యి ఆయన భక్తిని చూసి ఆనందించి అతన్ని కరుణించి తన లోకానికి తీసుకెళ్లారు. ఆయన ఇతను తన తలనే అర్పించడం చూసేసరికి శివుడు ప్రత్యక్షమయ్యి ఆగమని చెప్పి అతన్ని ఆపి అతన్ని తన లోకానికి శివలోకానికి తీసుకెళ్లారు. దీని తాత్పర్యం ఏంటంటే శివునిపై నిస్సహాయమైన భక్తి ఎలాంటిదైనా సరే ఆయన దయను పొందుతుంది. భక్తి అంటే కేవలం పూజ కాదు, ధర్మాన్ని నిబద్ధతని పాటించడం. ఒక్క నీతిని అనుసరించి జీవిస్తే అది కూడా భగవంతుని సేవగా మారుతుంది. ఇది ఈరోజు కూట్రవ నాయనార్ కథ. రేపు ఇంకొక నాయనార్ గురించి తెలుసుకుందాము. రేపు మనం తెలుసుకోబోయే నాయనార్ కథ ఏంటంటే 39వ నాయనారు పొగళ్ చోళ నాయనార్. ఆయన కథ రేపు తెలుసుకుందాము. ఈరోజు ఇక్కడ కాపుదాం. ఉంటాను. ఓం నమః శివాయ.